ఏకంగా 534 కోట్లు మింగేశారంట. నిజంగా ఏమన్నా కొద్దిగా అన్నా సిగ్గుందని మరీ ఇంత పచ్చిగానా? అసలు నిజంగా అయితే బాధ్యతాయుతమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షం అయితే ప్రభుత్వాన్ని అభినందిస్తుంది. ఎస్, మీరు బాగా చేశారు, ఇదిగో మా వంతుగా మేము కూడా చేస్తాం, మా వంతు సహాయాన్ని మేము కూడా అందిస్తాం అని ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయాలని పక్కన పెట్టి కలిసి పనిచేయాల్సినటువంటి వ్యక్తులు ఇవాళ ఇటువంటి తప్పుడు రాతలు. ఒకసారి మనం వాస్తవాల్లోకి వెళ్తే ఆ రోజున ఫుడ్ ప్యాకెట్స్కి పెట్టినటువంటి మొత్తం ఖర్చు 57,45,00,000 మొత్తంగా 1,14,90,410 ప్యాకెట్లు, 1,14,90,410 ఫుడ్ ప్యాకెట్లు. ఏది స్వచ్ఛంద సంస్థలు అందించినటువంటి ఫుడ్ ప్యాకెట్స్ కాకుండా అందించిన ఫుడ్ ప్యాకెట్స్ సరఫరా చేసింది 1,14,90,410 ప్యాకెట్లు. ఒక్కొక్క ప్యాకెట్కి 50 రూపాయల చొప్పున చెల్లించడం జరిగింది. పూర్తి ఖర్చు 57,40,00,000. చివరి అంకిత సహా చెప్తా ఉన్నా, ఇది అసలైనటువంటి భోజనాలకు అయినటువంటి ఖర్చు ఎంత అండి? 57,45,00,000. ఈ తప్పుడు పత్రికలు ఎంత రాస్తా ఉన్నారు? 368 కోట్లంట. ఒక్కొక్క భోజనానికి 376 రూపాయలంట. కానీ ఇక్కడ ఖర్చు చేసింది 57,45,00,000. ఒక్కొక్క భోజనం ప్యాకెట్కి ఖర్చు చేసింది 50 రూపాయలు. 1,14,00,000 ఫుడ్ ప్యాకెట్స్ని సరఫరా చేయటం జరిగింది, స్వచ్ఛంద సంస్థలు ఇచ్చినవి కాకుండా. అదేవిధంగా వాటర్ బాటిల్స్, మంచినీళ్ళ బాటిల్ కోసం ఏకంగా 26 కోట్ల రూపాయల ఖర్చు, భారీ అవినీతి. అది కూడా చెప్తా, ఎందుకంటే మాకేం దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిజాయితీగా నిబద్ధతతో పనిచేసే ప్రభుత్వం. వాటర్ బాటిల్స్ 80 లక్షల వాటర్ బాటిల్స్ 500 ml సరఫరా చేయడం జరిగింది. ఒక్కొక్క బాటిల్ 7 రూపాయల చొప్పున 80 లక్షల వాటర్ బాటిల్ 500 mlకి 5,60,00,000 ఖర్చు అవటం జరిగింది. 1 లీటర్ బాటిల్స్ 43,25,000. ఒక్కొక్క బాటిల్ 13 రూపాయల చొప్పున 5,62,00,000 రూపాయలు. 500 ml కానీ లీటర్ బాటిల్స్ కానీ అన్నీ కలిపి మొత్తం పెట్టినటువంటి ఖర్చు 11,22,00,000. దానికి 26 కోట్లు మింగేశారంట వాటర్ బాటిల్ పేరుతో. నేను చివరి అంకిత వరకు చెప్తా ఉన్నా, లీటర్ బాటిల్ ఎన్ని? 43,25,796 1 లీటర్ బాటిల్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 13 రూపీస్ చొప్పున 5,62,00,000. 80 లక్షలు 500 ml బాటిల్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 7 రూపీస్ 5,60,00,000. ఇది వాటర్ బాటిల్స్కి అయినటువంటి అసలైనటువంటి ఖర్చు. వాళ్ళు రాసినటువంటి తప్పుడు రాతల్లా కాదండి. 26 కోట్లు కాదు, కేవలం 11,22,00,000 రూపాయలు మాత్రమే. అదేవిధంగా శానిటేషన్కి 51 కోట్ల రూపాయలు తగలేశారని చెప్పి రాస్తూ ఉన్నారు. నిజంగా కూడా ఒకసారి మనం చూసినట్టయితే శానిటేషన్ అండ్ డెబ్రిస్ క్లీనింగ్కి ఖర్చు అయింది 18,34,00,000. 51 కోట్లు కాదండి, 18,34,00,000. మాకేమీ దాచుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క హెడ్కి మేము అసలైనటువంటి వాస్తవాలు చెప్తా ఉన్నాం. దానికేమో 51 కోట్లు. మంచినీళ్ళ బాటిల్కి అయింది 11 కోట్లు అయితే 26 కోట్లు. భోజనాలకు అయ్యింది 57,4 కోట్లు అయితే 368 కోట్లు. ఈ రకంగానా? ఇంత నిస్సిగ్గుగానా? మీలాగా మీరు దోచేసిన విధంగా ఎగ్గు పఫ్ఫులకి 3.5 కోట్లు, ఎగ్గు పఫ్ఫులకి మింగేశారయా మీరు 3.5 కోట్లు. మీరు తగలేశారు సార్. మేము నిజాయితీగా చివరి అంకె వరకు కూడా మేము లెక్క చెప్తా ఉన్నాం. కానీ మీరు చేసింది ఏంటి? సచివాలయాలకి బిల్డింగ్లు రంగులకని ఒక 3,000 కోట్లు తగలేశారు.